హలో గైస్, వెల్కమ్ టు తెలుగు ఛాంపియన్స్. ఈ వీడియోలో మనం తెలుగు టైటన్స్ డిఫెన్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రో కబడ్డీ సీజన్ 8 నుంచి కూడా తెలుగు టైటన్స్ డిఫెన్స్ వీక్గానే కనిపిస్తుంది. ప్రో కబడ్డీ సీజన్ 8లో సందీప్ ఖండోలా అండ్ రుతురాజ్ కొరవీల కాంబినేషన్ని ఆక్షన్లో తెలుగు టైటన్స్ తీసుకోవడం జరిగింది. బట్ ఆ కాంబినేషన్ విఫలమైంది. ఆ తర్వాత సీజన్ 9లో విశాల్ భారద్వాజ్ అండ్ రవీందర్ పెహల్ లాంటి డిఫెండర్స్ని తీసుకుని ఒక ఎక్స్పీరియన్స్డ్ కాంబినేషన్ని సెట్ చేసుకుంది తెలుగు టైటన్స్. బట్ రవీందర్ పెహల్కి జరిగినటువంటి ఇంజురీస్ కారణంగా ఈ కాంబినేషన్ కూడా విఫలమైందని చెప్పాలి. ఆ తర్వాత ప్రో కబడ్డీ సీజన్ 10 కోసం మోహిత్ రాఠీ అండ్ అంకిత్ జాగ్లాన్ కాంబినేషన్ తీసుకుంది. అండ్ ప్రాక్టీస్ సెషన్ కంప్లీట్ అవుతున్నటువంటి తరుణంలో ఈ టీంలోకి సందీప్ ధుల్ కూడా సర్ప్రైజింగ్ ఎంట్రీ ఇచ్చాడు. బట్ లాస్ట్ సీజన్స్ తరహాలోనే ఈ సీజన్లో కూడా తెలుగు టైటన్స్ వైఫల్యాలతో వెన్నుదిరగడం జరిగింది. సో ఈ నేపథ్యంలో వచ్చేసరి ఇదే కాంబినేషన్ లైక్ మోహిత్ రాఠీ అండ్ అంకిత్ జాగ్లాన్ కాంబినేషన్తో వచ్చినప్పటికీ వాళ్ళిద్దరి మధ్య కోఆర్డినేషన్ అండ్ కాంబినేషన్ ఎలా సెట్ అవుతుందనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశంగా మనం మాట్లాడుకోవాలి. డిఫెండర్స్ ఎవరైనా కావచ్చు, వాళ్ళని ఏ ప్రైస్ ట్యాగ్లో అయినా తీసుకోవచ్చు. బట్ వాళ్ళ మధ్య కోఆర్డినేషన్ అండ్ కాంబినేషన్ సెట్ అయితే మాత్రం టీం బాగా పర్ఫామ్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ కావచ్చు, ఇన్ఎక్స్పీరియన్స్డ్ కావచ్చు. ఎక్స్పీరియన్స్డ్ అయినా బెటర్, ఎందుకంటే ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ దగ్గర కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఆ కాన్ఫిడెన్స్ని డిఫెన్స్లోకి తీసుకొచ్చారంటే చాలా బాగుంటుంది. అండ్ ఇన్ఎక్స్పీరియన్స్డ్ అయినా ఓకే, ఎందుకంటే ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ని మ్యాచ్ ఈక్వేషన్స్లోకి తీసుకొచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది ఈ కాంబినేషన్. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా తెలుగు టైటన్స్ ఒక మంచి కోన జోడీని పిక్ చేసుకోవాలి. తద్వారా టీంని డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది తెలుగు టైటన్స్. ఈసారి డిఫెన్స్ పైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తూ ఒక డిఫెన్స్ సెంట్రిక్ టీమ్ని, లేదంటే ఒక ఆల్రౌండ్ ఎబిలిటీ కలిగినటువంటి టీంని లైక్ పునేరి పల్టన్స్ లాగా బిల్డ్ చేసుకున్నారంటే ఖచ్చితంగా తెలుగు టైటన్స్ బాగా పర్ఫామ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. అండ్ మనకి ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా ఉంది, దాని పేరు కూడా తెలుగు ఛాంపియన్సే. వెంటనే వెళ్ళి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. అండ్ మనకొక టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఆ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. వెంటనే వెళ్ళి ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడం ద్వారా ప్రో కబడ్డీ సీజన్ 11కి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా క్విక్గా మీరు పొందేటువంటి ఛాన్స్ ఉంటుంది.